ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వాక్యం నుంచి 13వ వచనం దాకా మనం చూద్దాం. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాగడి చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టేవి. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే సీమోన్ అని ఒక వ్యక్తి లోగడ అంటే గాగడి చేస్తూ ఉంటున్నాడు. మాయలు మంత్రాలు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒకడు ఇలాగే హల్చల్ సృష్టించాడు. వాడే దేవుడు అనుకుంటున్నాడు. అంటే సమరయల్ ప్రజలందరూ కూడా వాడే దేవుడు అనుకుంటున్నాడు. నాకు మొక్కపోతే మీకు అదవుతుంది ఇదవుతుందని శాపాలు వస్తాయని తెగ జనాన్ని ఇబ్బంది పెట్టేసాడు. అయితే ఆ విధంగా ఈ సీమోను నేనే దేవుణ్ణి చెప్పుకొని ప్రజలందరూ అతను వెంటబడేలా చేసుకున్నాడు. ఆ సమయాల్లో ఫిలిప్ వచ్చాడు సమరయ పట్టణానికి. ఫిలిప్ వచ్చి దేవుని రాజ్య స్వార్థను యేసుక్రీస్తు నామాన్ని గురించి చెప్పినప్పుడు అనేకులు నమ్మి బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. అంటే అబద్ధం కొంతకాలమే నిలబడుతుంది, నిజము చనిపోయేదాకా నిలబడుతుంది, అది జీవితాంతం ఉంటుంది. అయితే ఈ అబద్ధాలు చేసి మోసాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాయలు మాగటిలు చేసేది నిజమైన దేవుని వాక్యం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వచ్చినప్పుడు అవన్నీ కూడా అబద్ధం అని రుజువు చేయబడతాయి. అనేకులు ప్రజలు తెలుసుకుంటారు. ఈ రోజున అబద్ధంలో చాలామంది మునిగిపోతున్నారు. నిజమైన దేవుని వాక్యం వైపు తిరగలేక ఆ మాయలు మంత్రాల వైపు ఉంటున్నారు. కానీ ఈ గాగడి చేసే సీమోను ఇబ్బంది పెట్టేశాడు ప్రజలందరినీ. అయితే అతను కూడా మార్చబడ్డాడు, నిజమేంటో తెలుసుకున్నాడు. ఈ రోజున మనం సత్య వాక్యం ఏంటి, జీవితాన్ని పోసేది, జీవాన్ని ఇచ్చేది, మన జీవితాన్ని వెలిగించేది ఏమిటి అని మనం అర్థం చేసుకుని ఆలోచన చేసుకుని మనం